8వ తారీఖు ఫిబ్రవరి 2026 నుండి 14వ తారీఖు ఫిబ్రవరి 2026 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ఈ వారంలో 14వ తారీఖు ఫిబ్రవరి 14వ తారీఖున ప్రదోషకాల శని త్రయోదశి వచ్చింది. చాలా పర్వదినం. అయితే ఎవరైతే ఈ శని దోషాలతో ఇబ్బంది పడుతున్నారో అందులో ముఖ్యంగా సింహరాశి వారికి ఏమో అష్టమ శని, ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని, కుంభ మీన మేషరాశి వారికి ఏలినాటి శని, ఇలాగే కొన్ని రాశుల వారికి ప్రత్యేకంగా శని మహర్దశ నడవడం ఇలా జరుగుతుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అద్భుతమైన కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ముఖ్యంగా ఈ 5 రాశుల వారు ఖచ్చితంగా శని దోషంతో ఇబ్బంది పడుతున్నారు. ఇంకా ఎవరైతే శని దోషంతో అంటే ఏ పనులు జరక్క, ఏ కోరికలు తీరక, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, ఇలాగే మానసిక ప్రశాంతత లేకపోవడం, ఇలాగే ఏ సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కూడా శనిదేవుడు అనుగ్రహం ఉంటే అన్ని రకాల పనులు జరుగుతాయి. కాబట్టి ఈ ప్రదోషకాల శని త్రయోదశి రోజున మా పీఠంలో సంపూర్ణ శనైశ్వర గ్రహ దోష పరిహార శాంతి అనేటటువంటి ప్రక్రియ కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా ఏంటంటే ఆ రోజు ఉదయం నుంచి కూడా కొంతమంది బ్రాహ్మణులు అంటే ఋత్వికుల చేత మా పీఠంలో విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనము, అలాగే తిల మండప ఆరాధన, అలాగే అందులోనే శనీశ్వరుని ఆవాహన చేసి శనీశ్వరుడికి సంబంధించినటువంటి మండపారాధన చేసి తైలాభిషేకాన్ని చేయించడం జరుగుతుంది శనికి. అలాగే శని మూల మంత్రాన్ని కొన్ని లక్షలు జపం చేయడం, అలాగే మృత్యుంజయ మంత్రాన్ని ఆయుష్పరమైనటువంటి మంత్రాన్ని కూడా పారాయణ చేయించడం జరుగుతుంది. దాంతోపాటుగా గణపతి, లక్ష్మీ గణపతి, అలాగే నవగ్రహ, మృత్యుంజయ, శనికి సంబంధించిన మూల మంత్రంతో కూడా ఈ యొక్క హోమాలు అవి కూడా నిర్వర్తింపచేయడం జరుగుతుంది. అందులోనే ఆయుష్ హోమం కూడా చేయించడం జరుగుతుంది. అలాగే శనికి సంబంధించిన మూలమంత్రంతో తర్పణాలు చేయించడం జరుగుతుంది. వాటితో పాటుగా శని శంగనాపూర్లోను, మందపల్లిలోనూ కూడా కొంతమంది బ్రాహ్మణులు పురమాయించి మీ గోత్రనామాలతో అక్కడ ఉండే బ్రాహ్మణులకు ఇచ్చి అక్కడ కూడా వాళ్ళ చేత ఈ తైలాభిషేకాన్ని చేయించడం జరుగుతుంది. ఈ రకంగా ఇన్ని రకాల కార్యక్రమాలు ఆ శని త్రయోదశి సందర్భంగా బాపేటల్లోను, అలాగే శని శంగనాపూర్లోను, అలాగే మందపల్లిలో ఉండేటటువంటి ఋత్వికుల ద్వారా కూడా నిర్వర్తింపజేయడం జరుగుతోంది. అయితే ఇందులో పాల్గొనడం వల్ల సమస్త శని దోషాలు తొలగి మీకు రాబోయే రోజులు చాలా అద్భుతంగా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనండి. దీంట్లో పాల్గొనాలని ఉద్దేశించుకున్నటువంటి వారు మీ గోత్రాలు, మీ పేర్లు, అలాగే మీ ఇంటి అడ్రస్తో సహా మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ గోత్రాల పేర్లు రాసుకుని చక్కగా కార్యక్రమాలు నిర్వర్తింపజేసి ప్రసాదం మీకు కొరియర్ చేయిస్తాం. దీనికి అయ్యేటటువంటి ఖర్చు ఎంత అయ్యానట్లయితే కనుక 2,000 రూపాయలు మాత్రమే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి అని ముందుగా తెలియజేస్తూ ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితం. అయితే ఈ వారంలో మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక చాలా అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. మీరు ఆనందంగా ఉండడమే కాదు, ఇతరులకి సహాయం చేస్తారు. పరోపకార స్వభావం బాగా కనపడుతోంది. పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకి లాభాలు కనపడుతున్నాయి. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకున్నా, ఇండస్ట్రీలు, ఫ్యాక్టరీలు అలాంటివి ఏమైనా కంపెనీలు లాంటివి పెట్టాలనుకున్నా మీకు లోన్లు వస్తాయి, పర్మిషన్లు వస్తాయి, ఎన్ఓసీలు వస్తాయి. ఆర్థికంగా వృద్ధిలోకి వెళ్తారు. ఖచ్చితంగా వ్యాపారాలు పెట్టగలుగుతారు. అందరితోటి కూడా మిత్రత్వాన్ని కలగజేసుకోగలుగుతారు. ప్రేమగా మాట్లాడతారు. కొత్త కొత్త కార్యక్రమాలకి శ్రీకారం చుడతారు. సంఘంలో కూడా విశేష గౌరవ మర్యాదలు లభిస్తాయి. అలాగే ఉద్యోగ వ్యవహారాలు ఎటువంటి సమస్యనైనా సరే అది ఎదుర్కొని ఉద్యోగ అభివృద్ధిని పొందగలుగుతారు. విందు వినోద సౌఖ్యం కనపడుతోంది. నూతన గృహాలు కట్టడం కానీ, కొనడం కానీ, భూములు కొనడం కానీ కలిసి వస్తుంది. ఆర్థిక పరిస్థితి గతంలో ఉన్నటువంటి సమస్య నుంచి బయటపడగలుగుతారు. అవసరానికి సమయాన్ని డబ్బులు చేతికి అందుతాయి. మొండిబాక్యాలు వసూలు అవుతాయి. అప్పులు తీరతాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి ఆగిపోయిన పనులు ఎదురుగా వెళతాయి. రిజిస్ట్రేషన్ పూర్తయి డబ్బులు వస్తాయి. అలాగే డబ్బు సంపాదించడానికి ఎక్కువ నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సక్సెస్ కూడా అవుతారు. ఎటువంటి విషయానైనా అర్థం చేసుకోగలుగుతారు. ఎటువంటి సమస్య నుంచి అయినా బయటపడగలుగుతారు. చిన్న చిన్న పరిశ్రమలు, ఫ్యాక్టరీలు పెట్టేవారికి మంచి అవకాశాలు రాబోతున్నాయి. ఆర్థికంగా వృద్ధి కూడా కనపడుతుంది. బ్యాంక్ రుణాలు మంజూరు అవుతాయి. మీరు సంపాదించినటువంటి డబ్బులు మీకోసం కాకుండా ఇతరుల కోసం, ప్రేమించిన వాళ్ళ కోసం, కుటుంబం కోసం ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి. అంతర్గత శత్రువులు, నరదృష్టి మాత్రం విపరీతంగా పెరిగిపోతుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీరు ఆశించిన దానికన్నా ఆర్థిక పురోగతి బాగా కనపడుతుంది. కాబట్టి డబ్బులు బాగా మీ దగ్గరికి సమకూరుతాయి. అయితే దుబారా ఖర్చులు తగ్గించుకున్నట్లయితే కనుక ముఖ్యమైన వస్తువులు, వాహనాలు, యంత్ర పరికరాలు కొనుగోలు చేసుకోగలుగుతారు. వ్యాపారాల ద్వారా ఎక్కువ డబ్బులు సంపాదించగలుగుతారు. అలాగే ఇన్వెస్ట్మెంట్లు చేయడానికి, పాలసీలు కట్టడానికి, టర్మ్ ఇన్సూరెన్స్లు కట్టడానికి లేదా ఫిక్స్డ్ డిపాజిట్లు వేయడానికి మంచి అవకాశం ఉంది. షేర్లోనూ, ట్రేడింగ్లో డబ్బులు పెట్టేవారు జాతకం చూపించుకుని బాగుంటేనే ఎదురకు వెళ్ళండి. ఇక నిరుద్యోగులకి ఆపద్ధర్మ ఉద్యోగాలు కనపడుతున్నాయి. అంటే శాశ్వతమైన ఉద్యోగం కాదు, తాత్కాలికమైన ఉద్యోగాలు అన్నమాట. కానీ దానికోసం ప్రయత్నం చేయండి. ఇక ప్రైవేటు ఉద్యోగస్తులకి మీ హోదా, మీ స్థాయి ఖచ్చితంగా పెరుగుతాయి. ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడుతోంది. ఇష్టమైన వారితో శారీరక కోరికలు తీర్చుకుంటారు. భోగాలు అనుభవించగలుగుతారు. అలాగే భూములు కానీ, గృహాలు కానీ, బంగారం మీద కానీ పెట్టినటువంటి పెట్టుబడులు వృద్ధి అవుతాయి. ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టినటువంటి పెట్టుబడులు కూడా మీకు వృద్ధి అవుతాయని చెప్పచ్చు. వ్యాపారాల్లో కూడా కొత్త మెలకువలు నేర్చుకోగలుగుతారు. వ్యాపార వృద్ధి కనపడుతోంది. కుటుంబంలో ఉండే సమస్యలన్నీ కూడా పరిష్కరించుకోగలుగుతారు. ప్రేమించిన వ్యక్తులతో అనుబంధ బాంధవ్యాలు బాగా ఏర్పడతాయి. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా ఆర్థిక వృద్ధి,
అలాగే స్థాన మార్పులు, ఉద్యోగ మార్పులు, గృహ మార్పులు అనుకూలిస్తాయని చెప్పచ్చు. వివాహం విషయంలో కూడా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అలాగే సంతానం కలగడానికి ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే కనుక పరిష్కరించుకోవడం, వైద్యాలు చేయించుకోవడం, ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేయించుకోవడం, లేదా పూజలు పునస్కారాలు చేయించుకుని అయినా సరే సంతానానికి అనే అవకాశాలు ఉన్నాయి. ప్రేమికుల మధ్య కలయికలు, అనుమానాలు తగ్గడాలు, వివాహ ప్రయత్నాలు అనుకూలతలు, కుటుంబంలో వివాహం కోసం ఒప్పించుకోవడాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి మంచి ఆలోచనలు చేస్తారు. మంచి ప్రాజెక్టులు మీ చేతికి వస్తాయని చెప్పచ్చు. అనుకున్నది సాధించడానికి బాగా కష్టపడతారు. శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటారు. మీ వాక్సిద్ధితోటి, వాక్పటిమతోటి అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. దాంపత్య జీవితంలో ఉండేటటువంటి సమస్యలు, గొడవలు తగ్గుతాయి. వ్యాపారాల ద్వారా డబ్బులు సంపాదించే ఆలోచనలు కలిసి వస్తాయి. వాహన సౌఖ్యము, గృహ సౌఖ్యము కనపడుతోంది. వాహనాలు మార్చాలని అనుకూలంగా కనపడుతోంది. వాహనాలు రిపేర్ చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బందులు తగ్గుతాయి. ప్రేమించిన వ్యక్తులతో శారీరకంగా కలుసుకుంటారు. మీ జీవితాన్ని చక్కదిద్దుకునే నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వ్యవసాయదారులకి ఆర్థిక లాభం కనపడుతోంది. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులు కూడా చదువు పట్ల ఆసక్తితో పాటుగా భవిష్యత్తుని అర్థం చేసుకోగలుగుతారు. టెక్నాలజీని అర్థం చేసుకోగలుగుతారు. అలాగే అద్భుతమైనటువంటి రాబోయేటటువంటి పరిజ్ఞానాన్ని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి కోర్సుల విషయంలో మీ టాలెంట్ని నిరూపించుకోగలుగుతారు. ఉద్యోగస్తులకి తెలివితేటలతో కూడుకున్నటువంటి ఉద్యోగ మార్పులు, ఉద్యోగ అభివృద్ధి కనపడుతోంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మంచి మంచి ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగ ప్రతిభ, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు కనపడుతున్నాయి. స్త్రీలకి భర్తతో రిలేషన్షిప్ చాలా బలపడుతుంది. అలాగే మీ నడవడికలో చాలా మార్పు వస్తుందని చెప్పొచ్చు. సంతోషంగా కాలం గడపడానికి ప్రయత్నం చేస్తారు. వ్యాపారస్తులు వ్యాపారపరంగా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వ్యాపారంలో నష్టాలు భర్తీ అవుతాయి. వడ్డీ తాకట్టు వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి. మీరు వేసుకున్న ప్రణాళికలు ఖచ్చితంగా అమలు చేసుకోగలుగుతారు. కస్టమర్స్ని ఆకర్షించుకోగలుగుతారు. ఆన్లైన్ ద్వారా కూడా లేదా సోషల్ సైట్స్ ద్వారా కూడా వ్యాపారాలు చేసుకోగలుగుతారు. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒక్కసారి చూపించుకుని, ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందరికి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక కాస్త మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి తప్ప పెద్ద విశేషంగా కనపడటం లేదు. జాగ్రత్తగా ఉండాలి. వ్యసనాలకి దూరంగా ఉండాలి. షేర్లోను, ట్రేడింగ్లోను డబ్బులు పెడితే నష్టపోతారు. ఒక్కసారి జాతక పరిశీలన చేయించుకునే మీరు వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇక ప్రాణ స్నేహితులతోటి అనవసరమైన తగాదాలు, లావాదేవీలు జరిపితే ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి స్నేహితులనే కదా అని చెప్పేసి అప్పులు తీసుకోవడాలు కూడా మంచిది కాదు. సమయస్ఫూర్తిగా మాట్లాడకపోతే లేదా మంచిగా సౌమ్యంగా మాట్లాడకపోతే గొడవలు పెరిగిపోతాయి. జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మిమ్మల్ని ప్రేమించుకునే వారితోటే గొడవలు కనపడతాయి. ఇంట్లో వాళ్ళతోటి, భార్యాభర్తల మధ్య, పిల్లలతోటి, కుటుంబ సభ్యులతోటి కూడా జాగ్రత్తగా ఉండాలి. ఒంటరిగా ప్రయాణం చేయకండి. రాత్రి ప్రయాణాలు వాయిదా వేయండి. మద్యపానం సేవించి వాహనాలు నడపకండి. సెల్ ఫోన్లు చూస్తూ కూడా వాహనాలు నడపకండి. సీట్ బెల్ట్, హెల్మెట్లు ఖచ్చితంగా పెట్టుకోండి. అలాగే చెడు స్నేహితుల వల్ల పాడయ్యే అవకాశం ఉంది కాబట్టి వ్యసనాలకి, చెడు స్నేహితులకి, జోదానికి, బెట్టింగ్లకి, స్కాములకి, షేర్స్కి దూరంగా ఉండాలి. కొంతమంది ద్రోహులని చెప్పి కూడా నమ్మి మోసపోవడం, నమ్మక ద్రోహాలు గురవడం జరిగే అవకాశం ఉన్నాయి. ఎవరికి డబ్బులు ఇవ్వకండి, అప్పులు ఇవ్వకండి, అరువులు ఇవ్వకండి. కొత్తగా అప్పులు పెద్దగా చేయకండి అత్యవసరమైతే తప్ప. స్త్రీ పురుష వ్యామోహాలు బాగా పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. వ్యామోహాలకి దూరంగా ఉండాలి. అతి కోపం వల్ల, అతిగా మాట్లాడడం వల్ల మిమ్మల్ని మీరు పాడు చేసుకోవడం, మనసు పాడయ్యే అవకాశాలు, గొడవలు కనపడుతున్నాయి. జాగ్రత్త. మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు కనపడటం లేదు. అలాగే పెట్టుబడులకి తగ్గ లాభాలు కనపడటం లేదు. కాబట్టి ఓర్పు సహనంతో వ్యవహరించాలి. అలాగే వ్యాపారస్తులకి క్రయ విక్రయాల్లో స్వల్ప నష్టాలు కూడా కనపడుతూ ఉన్నాయి. కాబట్టి ఆచితూచి వ్యవహరించాలి. అలాగే రుణ సమస్యలు బాగా ఇబ్బంది పెట్టడం, గతంలో చేసిన రుణాలు తీర్చలేకపోవడం, స్త్రీ వ్యామోహాలు, వివాహేతర సంబంధాల ప్రభావం కనపడుతోంది. కష్టపడకుండా డబ్బులు రావాలనుకుని చేసే తప్పుల వల్ల నష్టాలు, ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగస్తులకి ఉద్యోగ నష్టాలు, దాడులు, కొన్ని రకాల ఐటీ దాడులు లాంటివి జరిగే అవకాశాలు, విజిలెన్స్ దాడులు ఇబ్బందులు పెడతాయి. నోరు జారడం వల్ల గొడవలు కనపడతాయి. జాగ్రత్త. అనవసరమైన కోరికలకు పెరిగిపోవడం వల్ల చిన్న చిన్న వస్తువులు, అలాగే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, యంత్ర పరికరాలు, వాహనాలు కొనుగోలు చేయడానికి అప్పులు చేయవలసిన పరిస్థితులు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. అలాగే చిన్న చిన్న అనారోగ్య సమస్యలే పెద్దవై పెరిగి ఇబ్బంది పెట్టే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడం, వ్యాయామాలు చేయడం, ఏదైనా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటే ఒకసారి టెస్టులు చేయించుకోవడం మంచిది. డబ్బు విపరీతంగా ఖర్చు అవుతుంది. పెట్టుబడుల విషయంలో తప్పుడు పెట్టుబడులు కనపడుతున్నాయి. పొలాలు, స్థలాలు, భూములు, గృహాలు కొనేటప్పుడు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. వాహనాలు మార్చేటప్పుడు జాగ్రత్త. బంగారం కూడా క్రయ విక్రయాలు జరిపేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాలు ఉండే భారతీయులందరూ కూడా ఉద్యోగ సమస్యలు, ఉద్యోగాల్లో సమస్యలు ఇరుక్కునే అవకాశాలు కూడా ఉన్నాయి. వాహన ప్రమాదాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. వివాహాలు కూడా కుదిరి వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి కనపడుతుంది. ప్రేమికుల మధ్య కూడా అనవసరమైన గొడవలు పెరిగి విడిపోయేదాకా వెళ్ళే పరిస్థితులు, భార్యాభర్తల మధ్య కూడా గొడవలు పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే సమయానికి నిద్ర లేకపోవడం, సమయానికి తినలేకపోవడం, ఆరోగ్యాన్ని పట్టించుకోకపోవడం, వ్యాయామం చేయకపోవడం, బయట ఆహారాలు తినడం, ఫాస్ట్ ఫుడ్లు, జంక్ ఫుడ్లు, ఆయిల్ ఫుడ్స్ తినడం వల్ల కూడా మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకునే పరిస్థితి కనపడుతుంది. జాగ్రత్త. భార్యాభర్తల మధ్య కూడా అనవసరమైన చికాకులు, ఇంట్లో సమస్యలు పెరిగిపోయే పరిస్థితులు ఉన్నాయి.
అలాగే టైం వేస్ట్గా పనులు కనపడుతున్నాయి, అనవసరమైన పనులు చేసి టైం వేస్ట్ చేసుకోవడం అనమాట. కాబట్టి తత్తు జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థులు కూడా చెడు స్నేహితుల వల్ల, చెడు వ్యసనాల వల్ల, సెల్ ఫోన్ వ్యామోహాల వల్ల, ప్రేమ వ్యవహారాల వల్ల ఏకాగ్రత లోపించే అవకాశము, చదువు పట్ల టార్గెట్ రీచ్ అవ్వలేని పరిస్థితులు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి అనుకున్నది ఒకటి, జరిగేది ఒకటి. ఉద్యోగపరంగా ఆటంకాలు, మెంటల్ టెన్షన్లు బాగా పెరిగిపోయే అవకాశాలు, శ్రమకు తగ్గ గుర్తింపు, ఎదుగుదల, గ్రోతు లేదు, కనపడటం లేని పరిస్థితి కనపడుతోంది. స్త్రీలకి ఇరుగు పొరుగు వారితో అనవసరమైన తగాదాలు, కుటుంబంలో చికాకులు, మానసిక అశాంతి, విరక్తి ఆలోచనలు, అనారోగ్య సమస్యలు, ప్రేమించిన వ్యక్తులకు దూరం అవ్వడము, భర్తతో విభేదాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులకి వడ్డీ తాకట వ్యాపారస్తులందరూ కూడా అంతంత మాత్రమే లాభాలు కనపడుతున్నాయి. మిగతా అన్ని రంగాల వ్యాపారస్తులకి ఇబ్బందులు ఎక్కువగా కనపడుతున్నాయి. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో చూపించుకుని, ఏదైనా దోషాలుంటే పరిహారాలు చేయించుకుని ముందరికి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, ఇక కన్యా రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక కాస్త అనుకూలమైనటువంటి పరిస్థితే కనపడుతోంది. అయితే మానసికపరమైనటువంటి రుగ్మతలు కానీ, బాధలు కానీ చాలా శాతం తగ్గుతాయి. ఉత్సాహంగా ఉంటారు. మీరు సంతోషంగా ఉంటూ ఇతరులని, కుటుంబ సభ్యుల్ని కూడా సంతోషంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తారు. అయితే ఆరోగ్యం మీద కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ముఖ్యంగా ఆరోగ్యాన్ని పట్టించుకోకపోవడం వల్ల సమస్యలు ఉన్నాయి, జాగ్రత్త. ఇక వ్యాయామం చేద్దామన్నా కూడా కుదరని పరిస్థితులు కనపడుతున్నాయి. కాబట్టి వ్యాయామం పట్ల ఆసక్తి పెట్టండి. తినే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. కొత్త వారితో సంబంధ బాంధవ్యాలు పెట్టుకోవడం, లేదా ప్రేమ వ్యవహారాలు, లేదా ఇష్టమైన వ్యక్తులతో కలవడం కనపడుతోంది. అయితే మిమ్మల్ని మోసం చేసేవారికి మాత్రం సరైన గుణపాఠం చెప్తారని చెప్పచ్చు. ఎదుటివారు ఇష్టపడేలా వ్యవహరిస్తారు. దైవభక్తి పెరుగుతుంది. పూజలు, కార్యక్రమాలు, నోముల్లో పాల్గొంటారు. ఎక్కువ సమయం కుటుంబంతో గడపడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే మనసులో ఉండేటటువంటి కష్టాలు, సుఖాలు, బాధలు తల్లిదండ్రులతో కానీ, ప్రేమించిన వ్యక్తులతో కానీ పంచుకునే అవకాశం కనపడుతోంది. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా ఉద్యోగ సమస్యల నుంచి బయటపడగలుగుతారు. చేసే పని యందు శ్రద్ధ కనపడుతోంది. సహనంతో అన్ని పనులు చేస్తారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే మీరు అనుకున్న పనులు పూర్తి చేసేదాకా నిద్రపోరు. అంతలా పట్టుదలగా చేస్తారు. విదేశీ ప్రయత్నాలు కూడా చక్కగా లాభిస్తాయి. వివాహ ప్రయత్నాలు ఆగిపోయిన ఎదురుకు వెళతాయి. వివాహ సంబంధాలు కుదురుతాయి. పిల్లలకు సంబంధించి, చదువులకు సంబంధించి, వ్యాపార ఉద్యోగాలకు సంబంధించిన పెట్టుబడులు పెట్టగలుగుతారు. పిల్లలకు మీకు మధ్య అనుబంధం బాగా ఏర్పడుతుంది. ప్రేమ కుదురుతుంది. విడిపోయిన ప్రేమికులు కలుస్తారు. భార్యాభర్తలు కూడా సంతోషంగా కాపురాన్ని చేయగలుగుతారు. జీవన ప్రణాళికలు వేసుకోగలుగుతారు. శారీరక కోరికలు తీర్చుకుంటారు. ఆదాయపరంగా వృద్ధి కనపడుతోంది. అలాగే సమయానికి, అవసరానికి డబ్బులు చేతికి అందడం వల్ల ముఖ్యమైన వస్తువులు, వాహనాలు, యంత్ర పరికరాలు, భూములు, గృహాలు కొనుగోలు చేసుకోగలుగుతారు. కుటుంబ సభ్యుల వల్ల మాత్రం ఖర్చులు విపరీతంగా కనపడుతూ ఉన్నాయి. అప్పులు ఇచ్చినా, అప్పులు తీసుకున్నా కూడా సమస్యలుగా ఉంటాయి. కాబట్టి రుణ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు, ఆస్తి వివాదాలు లాంటివి పరిష్కారాలు అవుతాయి. మీరు ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు కూడా మీకు రాబోతున్నాయి అని చెప్పొచ్చు. మంచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల అధిక మొత్తంలో డబ్బులు సంపాదించే అవకాశం మీకు ఈ వారం రాబోతోంది. మానసికంగా కూడా సున్నితమైన మనస్తత్వంతో అందరినీ ప్రేమిస్తారు. అయితే షేర్లోనూ, ట్రేడింగ్లోనూ డబ్బులు పెట్టడం వల్ల నష్టపోతారు. కాబట్టి ఒక్కసారి జాతకం చూపించుకుని బలంగా ఉంటేనే పెట్టుబడులు పెట్టండి. ప్రేమించిన వాళ్ళని, కుటుంబ సభ్యులని సంతోషపెట్టడానికి బాగా ప్రయత్నం చేస్తారు. ఇరుగు పొరుగు వారితో స్నేహంగా మెలుగుతారు. కొత్త కొత్త అవకాశాలని అందిపుచ్చుకునే అవకాశాలు కనపడుతున్నాయి. విద్యార్థులు కూడా ప్రతిభకు తగ్గ గుర్తింపుతో పాటుగా ఉద్యోగాభివృద్ధి, అలాగే మానసిక ప్రశాంతత కనపడుతోంది. చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగస్తులకి కలిసి వచ్చే అవకాశం కనపడుతోంది. బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు. అలాగే ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు, స్థాన బదిలీలు అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగాలు మారాలనుకున్నా మంచి అవకాశాలు మీకు వస్తాయి. స్త్రీలకు కూడా ఇరుగు పొరుగు వారితో చక్కని అనుబంధం ఏర్పడుతుందని చెప్పచ్చు. గృహ సంబంధమైన విషయాల్లో ఉండేటటువంటి ఇబ్బందులు తొలుగుతాయి. దృష్టి సారిస్తారు. అందంగా ఇంటిని తీర్చిదిద్దగలుగుతారు. మీ శారీరక సౌందర్యం కోసం బాగా తాపత్రయపడతారు. వ్యాపారస్తులకి కలిసి వచ్చే అవకాశం కనపడుతుంది. భవిష్యత్తుని అంచనా వేసుకుని వ్యాపారపరంగా మార్పులు తీసుకొచ్చుకోగలుగుతారు. అభివృద్ధిలోకి వెళతారని చెప్పొచ్చు. అయితే ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒక్కసారి చూపించుకుని, ఏదైనా దోషాలుంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందరికి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ